ప్లేజ్ లార్డ్, అందరికీ హృదయపూర్వక వందనాలండి. మనం ఇప్పుడు చూస్తున్న కొండ ఇది విజయవాడ దగ్గరలో ఉన్న గుణదల మేరీమాత కొండ అండి. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మంది భక్తులు వెళ్తున్నారు వాళ్ళు. అయితే ఆకాశం మబ్బుగా ఉంది కాబట్టి వీడియో సరిగ్గా రాలేదు. వీడియో మీ అందరికీ చూపిస్తామని, చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి మంచి ప్రదేశాలకి దేవుడు ఎంత చక్కగా ఇక్కడ అన్నీ గుడి కట్ట ఎంత బాగా అమర్చారో అన్నీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను. వీడియోకి ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్ ఎప్పుడూ ఉంటూనే ఉంటున్నాయి. నేను అలాగే లైక్ కూడా మర్చిపోవద్దు. ఇది ఎంతోని వారి విగ్రహం అంటారు. ఇది ప్రవక్త, ఆయన ఎన్నో మేలు చేసే ప్రెస్ రేట్కి అంతకు ముందు లేదు. ఇది మళ్ళీ ముందుగా కట్టించారు. ఇది కొత్తగా విరాళాలు బట్టి చేశారు. ఇది ఈ లొకేషన్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ యేసుప్రభు వారు సిలువేసిన స్థలం పైన కొండపైన కనపడుతుంది మనకి. అలాగే 14 స్థలాలు ఉంటాయి. ఆయన ఎలా అయితే తీసిపోయి సిలువేశారో అన్నీ కూడా మనకి 1 by 1 అన్నీ కూడా ఇక్కడ ఈ గుణదల మేరీమాత కొండపైన అన్నీ కూడా అమర్చారు అందంగాను దేవదూతలు. అలాగే ఇది మంచి విహారయాత్రకి మంచిది మాట ఇది. ఎందుకంటే ఫ్యామిలీతో కానీ ఏదైనా సెలవు టైంలో కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడికి వెళ్ళటం వల్ల చాలా కొన్ని వాళ్ళకి కుటుంబంలో ఇబ్బందులు కానీ ఏమన్నా ఉండి తొలగిపోవడానికి కొన్ని విశ్వాసంతో వెళ్తున్నారు. అలాగే అనుకున్న కార్యాలు కూడా జరుగుతున్నాయి. ఇది దేవుడు చేసిన మేలు ఎంతోనో. దేవుడు మీ అందరినీ దీవిస్తాడు. అలాగే దర్శించండి. ఎవరైనా వెళ్ళలేను అలా అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళండి. నాకు సరిగ్గా మాట్లాడటం రావట్లేదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. దేవుడిని దర్శించుకోండి, దేవుడి దీవులను పొందండి. మంచి మంచి లొకేషన్లు ఇంకా మీ ముందుకు తీసుకొస్తానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీ అందరి గురించి నేను చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.
చూస్తున్న ఈ స్థలాలు 14 స్థలాలు మాట. అయితే ఈ కొండపై నుంచి చూస్తే మనకి విజయవాడ మొత్తం అంతా కూడా కనపడుతుంది. బాగా ఎత్తైన కొండ ఇది. ఇలాంటి అద్భుతాలు చూడాలంటే ఆ దేవుడి కృప కావాలి కదండి మనందరికీ. అలాగే ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడు వెళ్ళలేము. ఆయన కృప ఉంటే ఆయనే తీసుకువెళ్తాడు. అందుకని చేత ఇంత మంచి వీడియోని మీరు వీక్షించినందుకు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు దీవెంతాడు ప్రతి విషయంలో కూడాను. అలాగే ఇదంతా కూడా చాలా బాగా చేశారు ఈ లొకేషను. ప్లస్ ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం పెడతారు. అన్నదానం ఉంటుంది. అన్నదానాలు కూడా ఉంటాయి. అంటే ఎక్కువ దూరాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడాను వాళ్ళకి అన్నదానం కూడా ఇక్కడ పెడతారు. మనం ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. కింద నుంచి పైకి ఆటోలు కూడా వస్తాయి. ఎంత కొండ మేము ఎలా ఎక్కాలనుకుంటారేమో అంత బాగుంటుంది. మరిన్ని వీడియోలతో మీరు చూస్తూ ఉండండి. మంచి వీడియోని మీరు ఆదరించాలి. ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆమేన్.